మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ఎంతో ప్రముఖులైన ఈ రాష్ట్రంలోని గొప్ప వ్యక్తి అయిన హిమాలయ బాబా గారి వారి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాము. అయితే ఈరోజు మనం ఇక్కడ ఎందుకున్నామంటే వినుకొండ నియోజకవర్గంలో మనకి రామలింగేశ్వర వారి దేవాలయంలో ప్రతి ఏడాది తొలికాదశి రోజు మాత్రం మనకి ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే తిరునాళ్ళు అయితే నిర్వహిస్తారు. అయితే ఈ తిరునాళ్ళకు సంబంధించిన కార్యాచరణ అంతా కూడా మనకి హిమాలయ బాబా గారు అలాగే ఎమ్మెల్యే ఎంపీ వారి ఆదేశాల మేరకు అయితే కార్యాచరణ అయితే అందరూ అయితే నిర్వహిస్తారు. అయితే దీని గురించి పనులు ఎంత బాగా జరుగుతున్నాయో అయితే ఎలా ప్రారంభించారు అలాగే వాళ్ళ జర్నీ అంతా కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గురుభ్యోం సద్గురుభ్యో నమః. ఈ నెల 17వ తారీఖు తొలి ఏకాదశి రోజున అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం 3వ సంవత్సరం జరుగుతున్నది. కాబట్టి అందరు భక్తులందరూ కూడా ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొని అందరూ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. ఈ ప్రోగ్రాంకి అఖండ జ్యోతి ప్రజ్వలన చేయటానికి అతిథులుగా వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు గారు, పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు గారు, మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారు అండ్ జిల్లా కలెక్టర్ గారు, ఈ 5 మంది చేతుల మీదుగా ఈ యొక్క అఖండ జ్యోతి కార్యక్రమం ప్రజ్వలన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత భక్తులందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు, గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. విశిష్టమైన కార్యక్రమాలు అఖండ జ్యోతి కార్యక్రమం రోజున పీఠాధిపతులు కూడా ఒక 15 మంది పీఠాధిపతులు వస్తున్నారు. వారి యొక్క గురువుల యొక్క ఆదేశం ప్లస్ గురువుల యొక్క ఆశీర్వాదాలు కూడా పొందవలసిందిగా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం. ఆ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం, అనేకమైన దివ్యమైన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలందరికీ కూడా ప్రజలందరూ పాల్గొని ఆనందాన్ని పొంది ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ఇట్లు శాంతి ఆశ్రమం ట్రస్ట్.